తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందకట్ట స్వామి పెద్దంబర్పేటలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల జాతిపిత సబ్బండ వర్గాల ఆత్మబంధువు, నిరంతరం బీసీ కులాల అభ్యున్నతికై పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. బీసీ సామాజిక వర్గాల రాజ్యాధికారం కోసం జీవితాంతం పనిచేశారని అన్నారు. బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బొమ్మ రఘురాం నేత, పెద్ది జగదీష్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో త్వరలో ఏర్పాటు చేయనున్న విగ్రహానికి వారి సలహాలు, సూచనలు బీసీ కులాల సమన్వయ వేదిక ఇవ్వడం జరిగిందన్నారు. బాపూజీకి వారికి మధ్య ఉన్న సాన్నిహిత్యం, బాపూజీ గురించి బాగా తెలిసిన వ్యక్తి అధ్యక్షులు స్వామి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో పులగం రాములు, పొట్టపత్ని జ్ఞానేశ్వర్, జల్ల నరేందర్, బొమ్మ దశరథ, నామని వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నేను అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి బీసీ కులాల సమన్వయంతో ఎల్బీ నగర్లో ప్రతిష్ఠించబోయే ఆచార్య కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసే సంకల్పంతో ఇక్కడ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చారు. మరి దాన్ని తుది మెరుగులు దిద్దుతున్నారు. మరి ఈ సమయంలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దడానికి విజిట్ చేయమని చెప్పి కోరినారు. మరి ఇక్కడికి రావడం జరిగింది. చిన్న చిన్న వెరీ స్మాల్ మిస్టేక్స్ ఉంటే వారికి దృష్టికి తీసుకొచ్చి అది ఫైనల్ అయ్యేటప్పుడు సరిదిద్దడానికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. మరి వారికి వివరించడం జరిగింది. తదుపరి వీలైనంత త్వరగా వారు డెలివరీ ఇస్తే మరి వారి డెత్ డే లోపల ప్రతిష్ఠించి బర్త్డేకి ఘనంగా మరి కార్యక్రమాలు చేసుకోవాలని మా సంకల్పము. జై పద్మశాలి, జై మార్కండ, జై బీసీ. సమన్వయ వేదిక ఆధ్వర్యంలో, బొమ్మ రఘురాం ఆధ్వర్యంలో శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతి పిత అయినటువంటి వారి నిలువెత్తు విగ్రహాన్ని ఎల్బీ నగర్ కూడలిలో త్వరలో అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మేము ప్రారంభించడానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు సలహాలు, సూచనలు అందజేయడానికి అఖిల భారతం అధ్యక్షులు మా కందగట్ల స్వామి గారు విచ్చేసి నైపుణ్యానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు అందజేయడానికి ఈరోజు విచ్చేసి ఉన్నారు. కాబట్టి వారు మా బీసీ కులాల ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు కూడా మాకు అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పద్మశాలి సంఘాలు కూడా మాకు ఈ విగ్రహం ఏర్పాటులో సంఘీభావాన్ని ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు ఇస్తూ మాకు కావలసినటువంటి ఆర్థిక బలాన్ని కూడా చేకూరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీ కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ సర్కిల్లో స్థాపించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఈరోజు మా ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడైనటువంటి మా కందకట్ట స్వామి గారు విగ్రహాన్ని సందర్శించడం కోసము, ఇక్కడ సూచనలు ఆ విగ్రహాన్ని కూడా ఎక్కడక్కడ కొంచెం తప్పులు ఏమైనా ఉంటే చూడడానికి, పర్యవేక్షించడానికి రావడం జరిగింది. కావున వారికి మరియు మా ఈ సంఘం ఒక ఈ సమన్వయ వేదిక అధ్యక్షులు, మరి కార్యదర్శి, జనరల్ సెక్రటరీ గారు, మరియు నరేందర్ గారు, మరి బొమ్మ దశరథ్ గారు, జ్ఞానేశ్వర్ గారు, వీరన్న గారు అందరూ కూడా వారికి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి వారు కూడా అన్ని సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని అతి త్వరలో ఈ విగ్రహాన్ని స్థాపించాల్సిన సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది. జై పద్మశాలి, జై మార్కండేయ.